కర్రీ తన మొదటి బాల్ వైడ్ వేశాడు. మొదటి బాల్ వేస్తున్నాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. మంచి టైమింగ్. ఫీల్డర్ చేతిలోకి. నో రన్. 1 పాయింట్ ఒక ఓవర్లకి వెస్టిండీస్ 8 రన్లు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్స్ వచ్చి బ్రాండన్ కింగ్ అండ్ షాయ్ హోప్. బ్రాండన్ కింగ్ స్ట్రైక్లో ఉన్నాడు. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. దానివల్ల వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది. కర్రీ తన రెండో బాల్ వేస్తానికి రెడీ అయ్యాడు. గుడ్ లెంత్ బాల్ వికెట్ మీదకి. క్విక్ సింగిల్. 1 రన్. వెస్టిండీస్ 1.2 ఓవర్లకి 9 పరుగులు చేసింది. స్ట్రైక్లో హోప్. బ్రాండన్ కింగ్ 7 బాల్కి 7 పరుగులు చేశాడు. ఫ్రెండ్స్, ఇందాక పాకిస్తాన్ మ్యాచ్ చూసారా? ఓడిపోయి మ్యాచ్ గెలిచింది. ఒక క్యాచ్ డ్రాప్ వల్ల నెదర్లాండ్స్ లాస్ట్ 2 అవర్స్లో ఫుల్ గేమ్లోకి వచ్చింది. నెదర్లాండ్స్ 29 రన్స్ కొట్టాలంటే ఓవర్లో 24 రన్స్ ఇచ్చారు. అష్రఫ్ కొట్టాడు. క్యాచ్ డ్రాప్ వల్ల 3 సిక్స్లో ఒక 4 కొట్టాడు. మొత్తం దానివల్ల పాకిస్తాన్ జస్ట్ ఓడిపోయి మ్యాచ్ గెలిచింది. అండ్ కర్రీ తన మూడో బాల్ వేస్తాకి సిద్ధమయ్యాడు. అగైన్ గుడ్ లెంత్ బాల్. డాట్ బాల్ ఫీల్డర్ చేతిలోకి. హోప్ 2 బాళ్ళకి 1 పరుగు చేశాడు. మంచి డిసిప్లిన్గా బౌలింగ్ చేస్తున్నాడు కర్రీ. బ్యాట్స్మెన్స్ కూడా ఏమి అగ్రెసివ్ షాట్స్ ఏమి ఆడట్లేదు. రిస్క్ తీసుకోవట్లేదు. హోప్ తెలుసుగా, షాయ్ హోప్ కొంచెం టైం తీసుకుని ఆడతాడు. బ్రాండన్ కింగ్ అయితే అగ్రెసివ్గా ఆడతాడు స్టార్టింగ్ నుంచి. కర్రీ తన 4వ బాల్ వేస్తున్నాడు. స్ట్రైక్లో హోప్. అగైన్ గుడ్ లెంత్ బాల్. అగైన్ డాట్ బాల్ ఫీల్డర్ చేతిలోకి. నో రన్. హోప్ 3 పరుగులకి 3 బాల్స్కి 1 పరుగు చేశాడు. రిస్క్ తీసుకోవట్ల. అండ్ మనకు తెలిసి చూడండి, స్కాట్లాండ్ టీం వచ్చి మున్సీ, క్రాస్, మెక్మెలన్, జోన్స్, బ్రూస్, బెరింగ్టన్, వాట్, లీస్క్, డేవిడ్సన్, షరీఫ్, కర్రీ. కర్రీ తన 5వ బాల్ వేస్తున్నాడు. అగైన్ గుడ్ లెంత్ బాల్. సింగల్. ఆఫ్ సైడ్ ఆడి సింగిల్ తీశాడు. నో. 4 రన్స్. ఫీల్డర్ లేడు. క్యాప్లోకి వెళ్ళిపోయింది. 4 రన్స్. హోప్ తన మొదటి బౌండరీ సాధించాడు. వెస్టిండీస్ 1.5 బాల్కి 13 పరుగులు చేసింది. బౌలర్ అసలు డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. వెస్టిండీస్ ఫ్యాన్స్ హ్యాపీ. స్ట్రైక్లో హోప్. కర్రీ తన ఆఖరి బంతి వేస్తున్నాడు ఓవర్లో. హోప్ ఏమైనా అగ్రెసివ్గా ఆడతాడా, అటాక్ చేస్తాడా? విట్టిచ్చాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. నేరుగా ఫీల్డర్ చేతిలోకి. ఫీల్డర్ పెట్టుకుని వేసాడు బాల్. 1 రన్. 2 ఓవర్లకి 14 పరుగులు చేసింది వెస్టిండీస్. అండ్ షాయ్ హోప్ 5 బంతుల్లో 6 పరుగులు చేశాడు. బ్రాండన్ కింగ్ 7 బంతుల్లో 7 పరుగులు చేశాడు. కమింగ్ టు వెస్టిండీస్ టీమ్. వెస్టిండీస్ టీం వచ్చి చూపిస్తాను. కింగ్, హోప్, హెట్మైర్, పవెల్, రోదర్ఫోర్డ్, హోల్డర్, అకీల్ హుస్సేన్, రొమారియో షెపర్డ్, ఫోర్డే, జోసెఫ్ అండ్ గుడ్కేష్ మోటీ. ఫ్రెండ్స్, మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 150 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాక ఇది ప్యూర్ లైవ్ పెడతాను యూట్యూబ్లో. లైవ్ స్కోర్, కామెంటరీతో పాటు ఇంటరాక్షన్ అన్నీ ఉంటాయి. బౌలింగ్లో వాట్. స్ట్రైక్లో హోప్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వాట్. భారీ షాట్కి ట్రై చేస్తాడా? లేదు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. స్లోవర్ బాల్. ఫీల్డింగ్ పెట్టి వేశాడు. గుడ్ స్టాప్ బై ద ఫీల్డర్. డాట్ బాల్. వాట్ తన 2వ బాల్ వేస్తున్నాడు.
గుడ్ లెంత్ బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, సింగిల్ తీసాడు ఆఫ్ సైడ్ కొట్టి. బాల్ నేరుగా ఆఫ్ సైడ్ వెళ్ళింది లాంగ్ ఆన్ మీదకి. వాడు తన మూడో బంతి వేస్తున్నాడు లెగ్స్ మీదకి. ఆమ్ బాల్, 1 రన్. వెస్టిండీస్ 16 పరుగులు చేసింది. ఇందాక మ్యాచ్ అసలు నెదర్లాండ్స్ గెలిచే మ్యాచ్ అసలు ఓడిపోయింది. ఒక్క క్యాచ్ డ్రాప్ వల్ల పాపం వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరు, నెదర్లాండ్ ఫ్యాన్స్, నెదర్లాండ్ కెప్టెన్ కూడా. వాట్ తన 4వ బాల్ వేస్తున్నాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, డాట్ బాల్. హోప్ అసలు బ్యాట్ కూడా ట్రై చేయలేదు, షార్ట్ ఆడటానికి కూడా ట్రై చేయలేదు, వదిలేసాడు. తన 5వ బాల్ వేస్తున్నాడు అగైన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. గ్యాప్ దొరికింది 4 రన్స్. హోప్ బ్యాట్ నుంచి 4 రన్స్. వెస్టిండీస్ 2.5 ఓవర్స్కి 20 పరుగులు చేసింది. లూజ్ బాల్ వేసాడు వాట్, విట్ ఇచ్చాడు, విట్ని యూజ్ చేసుకున్నాడు. గ్యాప్లోకి 4. అద్భుతమైన షాట్ ఇది. ఫీల్డర్ డైవ్ చేసాడు కానీ అసలు దొరకలేదు, గ్యాప్లో వెళ్ళిపోయింది. మంచిగా టైం అయింది బాల్. వాడు తన ఓవర్కి లాస్ట్ బాల్ వేస్తున్నాడు. వికెట్ టు వికెట్, లెగ్స్ మీదకి కొంచెం టర్న్ అయింది బాల్. నో రన్ ఫీల్డర్ చేతిలోకి. 3 ఓవర్కి 20 పరుగులు చేసింది వెస్టిండీస్. హోప్ 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు. కింగ్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. పార్ట్నర్షిప్ వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు. రన్ రేట్ 6.6 మెయింటైన్ చేస్తున్నారు. పవర్ ప్లేని అటాక్ చేసి అగ్రెసివ్గా యూస్ చేసుకోవాలి వెస్టిండీస్ ప్లేయర్స్. ఈరోజు కొంచెం చూసి ఆడుతున్నారు, అటాక్ చేయట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. 150 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫుల్ మ్యాచ్ లైవ్ చేస్తాను డైలీ. కరీ బౌలింగ్కి వచ్చాడు. ఫస్ట్ ఇంటెంట్ అగ్రెసివ్ షాట్, ఇష్ట టైం అయింది సరిగ్గా ఫీల్డర్ చేతిలోకి. 1 రన్. ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆడాడు, ఆఫ్ సైడ్ ఆడదాం అనుకున్నాడు, ఎడ్జ్ తాకింది. మంచి గుడ్ లెంత్ బాల్ వేసాడు, ఆఫ్ సైడ్ ఆడదామని చూశాడు కానీ ఎడ్జ్ అయ్యి సరిగ్గా టైం అవ్వకుండా మిస్ టైం అయింది. 1 బౌన్స్ టు ద ఫీల్డర్. కర్రీ తన 2వ బంతి చేస్తాక రెడీ అయ్యాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్, 1 రన్. ఆఫ్ సైడ్ బాగా ప్రొటెక్షన్ పెట్టి బౌలింగ్ వేస్తున్నారు. వెస్టిండీస్ 3.2 ఓవర్లకి 22 పరుగులు చేస్తుంది. కర్రీ తన 3వ బాల్ వేస్తాక రెడీ అయ్యాడు. స్ట్రైక్లో కింగ్ ఏం చేస్తాడు, అటాక్ చేస్తాడా చూడాలి. వికెట్ టు వికెట్ వేసాడు. బాల్ కొంచెం గ్రిప్ అయింది, డాట్ బాల్. కింగ్ సాధారణంగా చాలా అగ్రెసివ్గా ఆడతాడు స్టార్టింగ్, కానీ వాళ్ళు కొంచెం చూసి ఆడుతున్నాడు. మూడు 3 ఓవర్లకి 22 పరుగులు చేసింది వెస్టిండీస్. కర్రీ తన 4వ బంతి వేస్తున్నాడు. స్ట్రైక్లో కింగ్. స్లాట్ బాల్ ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నం, ఎడ్జ్ తాకింది. 4 రన్స్. కింగ్కి 4 రన్స్ వచ్చాయి. మిస్ టైం అయింది బాల్, అయినా సరే గ్యాప్లో వెళ్ళిపోయింది. 4 రన్స్ వచ్చాయి. వెస్టిండీస్ 3.4 బాల్స్కి 26 పరుగులు చేసింది. వికెట్స్ ఏం కోల్పోలేదు.
పార్ట్నర్షిప్ వచ్చి 26 పరుగులు చేశారు. కర్రీ తన లాస్ట్ నుంచి సెకండ్ బాల్ వేస్తున్నాడు. డాట్ బాల్. నో రన్. పార్ట్నర్షిప్ వచ్చి 26 పరుగులు 23 బాల్స్‌కి. మీకు ఆల్రెడీ తెలుసుగా పవర్ ప్లే ఫస్ట్ 6 ఓవర్స్ ఉంటాయి. 6 ఓవర్స్‌లో జనరల్‌గా అటాకింగ్ ఆడి ఎన్ని రన్స్ వీలైతే అన్ని రన్స్ సాధించుకోవాలి. కానీ వెస్టిండీస్ వికెట్స్ ఉన్నాయి. అగ్రెసివ్‌గా ఆడట్లేదు. 2 సార్లు ట్రై చేశారు. కానీ ఎడ్జ్ తీసుకుంటున్నాయి. మిస్ హిట్ అవుతున్నాయి. కనెక్ట్ అవ్వట్లేదు. టైమ్ అవ్వట్లేదు సరిగ్గా బాల్. స్ట్రైక్‌లో కింగ్. కర్రీ తన లాస్ట్ బాల్ వేస్తున్నాడు. 1 రన్. వెస్టిండీస్ 4 ఓవర్లకి 27 పరుగులు చేసింది. పార్ట్నర్షిప్ వచ్చి 27 పరుగులు. స్కాట్లాండ్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంది. ఎందుకో మరి. వాళ్ళ ప్లాన్స్ ఏంటో చూడాలి. లో స్కోర్‌కి డిఫెండ్ చేసి తక్కువ స్కోరు వెస్టిండీస్ కొట్టి చేజ్ చేద్దామని ప్లాన్ వేసారేమో. అయినా స్కాట్లాండ్‌కి ఇది మంచి అవకాశం. బంగ్లాదేశ్ ఆడకపోవటం వల్ల స్కాట్లాండ్‌కి మంచి ఛాన్స్ దొరికింది. వెస్టిండీస్ 4 ఓవర్లకి 27 పరుగులు చేసింది. కరెంట్ రన్ రేట్ 6.75తో స్కోర్ చేస్తున్నారు.